నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవీ కాలం. నేడు రైతన్న మీకోసం కార్యక్రమానికి శ్రీకారం. పంచసూత్రాల అమలుపై వారం పాటు అవగాహన. నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్న పవన్. ఐఎస్ జగన్నాథపురంలోని మ్యాజిక్ బ్రెయిన్ పరిశీలన. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం. ఉగ్రవాదంపై పోరుకు G20 సదస్సు తీర్మానం. ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాలని ప్రకటన. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీజేఐ జస్టిస్ గవాయి స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా కొనసాగుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డులకెక్కనున్నారు. అంతకుముందు జాతీయ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో దేశ న్యాయ వ్యవస్థను పూర్తిగా స్వదేశీకరించాలని పిలుపునిచ్చారు. కోర్టు కట్టడాలు, విధానాలు సహా అన్నీ బ్రిటిష్ పాలకుల సౌకర్యార్థమే రూపొందాయని చెప్పారు. అవన్నీ ఆధునిక భారతీయ సమాజం, సంస్కృతి, విలువలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తుల నియామకాలు, కేసుల తీర్పు కాలపరిమితి వంటివి పారదర్శకంగా, సమయబద్ధంగా ఉండాలని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు హర్యానా అడ్వకేట్ జనరల్గా జస్టిస్ సూర్యకాంత్ పనిచేశారు. 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2 దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పిచ్చిన ధర్మాసనంలో ఆయన ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రైతన్న మీకోసం కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. వారం రోజుల పాటు వ్యవసాయ శాఖ అధికారులు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి వ్యవసాయ అధికారులు వెళ్లనున్నారు. సాంప్రదాయంగా వస్తున్న పంటలను కాకుండా నూతన పంటల వైపు అడుగులు వేసేలాగా రైతులను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దానికి అనుగుణంగా పంట మార్పిడి చేసుకునే విధానంతో పాటు సాగులో ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించడం వంటి అంశాలపై అధికారులు కర్షకులకు అవగాహన కల్పించనున్నారు. రైతు సేవా కేంద్రంలో పనిచేసే అగ్రికల్చర్ అసిస్టెంట్తో పాటు 6 సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి రైతుల సమాచారం సేకరించనున్నారు. పంచసూత్రాల అమలుపై రైతులకు అవగాహన కల్పిస్తారు. డిసెంబర్ 3న ప్రతి రైతు సేవా కేంద్రంలో వర్క్షాప్ నిర్వహించడంతో పాటు ఖరీఫ్, రబీ పంటలపై రైతులకు సూచనలు చేయనున్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ అధికారులను ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించేలా అధికారులు సూచనలు చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల మండలాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరి లక్ష్మీ నరసింహస్వామిని పవన్ దర్శించుకోనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఐఎస్ జగన్నాథపురంలోని మ్యాజిక్ బ్రెయిన్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజమహేంద్రవరం వెళ్లనున్నారు. దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఉగ్రవాదంపై పోరులో భారత్ వాణిని ప్రతిబింబించేలా G20 శిఖరాగ్ర సదస్సు తీర్మానం చేసింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, అది ఏ రూపంలో ఉన్నా తెగనాడాల్సిందేనని స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా జోహెన్నెస్బర్గ్లో 2 రోజుల పాటు జరిగిన G20 సదస్సు గత రాత్రి ముగిసింది. సదస్సుకు ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా G20 కూటమి తరపున ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. కూటమి దేశాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంపై దృష్టి పెడతామని పేర్కొంది. AI సాంకేతికతలను అందిపుచ్చుకునే విషయంలో కలిసికట్టుగా పనిచేస్తామని, AIతో తలెత్తే ముప్పును తగ్గించే చర్యలను సైతం ఐక్యంగానే చేపడతామని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి పనిచేస్తే సాంకేతిక రంగంలో యావత్ ప్రపంచానికి మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సాంకేతిక ఫలాలు అందరికీ సమంగా అందాలని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఐరాస వంటి అంతర్జాతీయ వేదికల్లో సముచిత స్థానం దక్కాలని డిమాండ్ చేసింది. 2023లో భారత్ ఏర్పాటు చేసిన విపత్తు ముప్పును తగ్గించే కార్యాచరణను మళ్లీ అమల్లోకి తెస్తామని G20 సదస్సు పేర్కొంది. ఆహార భద్రత విషయంలో గతంలో భారత్ ప్రతిపాదించిన అత్యున్నత స్థాయి సూత్రాలను కూటమి అనుసరిస్తుందని స్పష్టం చేసింది. యుద్ధ సమయాల్లో శత్రు దేశాలకు ఆహార సరఫరా అడ్డుకునే దుష్ట సంస్కృతిని సమర్థించబోమని G20 సదస్సు తేల్చి చెప్పింది. ఉగ్రవాదానికి నిధులు అందకుండా ఎదుర్కొనేందుకు పరస్పరం సహకరించుకోవాలని భారత్, ఇటలీ నిర్ణయించాయి. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో జరిగిన G20 సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, AI, అంతరిక్షం, రక్షణ, భద్రత సహా అనేక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరు దేశ అధినేతలు చర్చించారు. ఈ భేటీలో ఉగ్రవాదానికి నిధులు అందకుండా నిరోధించడానికి ఇరు దేశాలు జాయింట్ ఇనిషియేటివ్ను ప్రకటించాయి. ఈ చొరవ ఉగ్రవాదంపై పోరాడాలనే ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇది ఉగ్రవాదం, దాని మద్దతు నెట్వర్క్లపై మానవాళి పోరాటాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనను ఇటలీ ప్రధాని ఖండించినట్లు మోదీ వెల్లడించారు. ప్రపంచ దేశాల నాయకులతో సమావేశాలు, చర్చలు విజయవంతంగా ముగిశాయని, అవి దేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సరిహద్దులు మారొచ్చని, భవిష్యత్తులో సింధు భారత్లో కలవచ్చని అన్నారు. ఢిల్లీలో జరిగిన సింధీ సమాజం కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి సింధ్ ప్రాంతం ఇవాళ భారత్తో లేకపోయినా నాగరికత ప్రకారం ఇప్పటికీ దేశంలో భాగమేనన్నారు. 1947లో దేశ విభజన అనంతరం పాక్లో భాగమైన సింధ్ భవిష్యత్తులో తిరిగి భారత్లో కలవచ్చని వ్యాఖ్యానించారు. సింధీ హిందువులు, ముఖ్యంగా తన తరం వారు సింధును భారత్ నుంచి వేరు చేయడాన్ని అంగీకరించడం లేదని బీజేపీ కురువృద్ధుడు ఎల్కే ఆడ్వాణి రాసిన పుస్తకంలోని వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గుర్తు చేశారు. హిందువులు సింధు నదిని పవిత్రంగా భావిస్తారని, అనేక మంది ముస్లింలు కూడా ఆ నీటిలో మక్కాలోని ఆబ్-ఏ జంజాంతో సమానంగా విశ్వసిస్తారని చెప్పారు. భవిష్యత్తులో సరిహద్దులు మారొచ్చన్న రాజ్నాథ్ సింగ్ సింధీ ప్రజలు ఎక్కడున్నా ఎల్లప్పుడూ మనవాళ్లేనని అన్నారు. పరిశ్రమకు ప్రయోజనాలు అందించేందుకు 25,000 కోట్లతో ఎగుమతి ప్రోత్సాహక మిషన్ అమలు కోసం మార్గదర్శకాలు ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అమెరికా విధించిన అధిక సుంకాలను ఎదుర్కొనేందుకు ఎగుమతిదారులకు సాయం అందించడానికి 2025-26 నుంచి ప్రారంభమయ్యే 6 ఆర్థిక సంవత్సరాలకు 25,000 కోట్లతో ఈపీఎంను కేంద్ర ప్రభుత్వం నవంబర్ 12 ఆమోదించింది. ఈ మిషన్ నిర్యత్ ప్రోత్సాహన్, నిర్యత్ దిశ అనే 2 ఉప పథకాల ద్వారా అమలు కానుంది. ఈ మిషన్ కింద అధిక సుంకాలతో ప్రభావితమైన వస్త్రాలు, తోలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, సముద్ర ఉత్పత్తుల వంటి రంగాలకు మద్దతు ఉంటుంది. ఈ రంగాలు అమెరికా మార్కెట్లో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అమెరికా విధించిన అధిక సుంకాల నేపథ్యంలో మన దేశ ఎగుమతులను పెంచే వ్యూహాలను చర్చించడానికి మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన రేపు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశం కానుంది. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న లారీని వెనక నుంచి పెళ్లి బస్సు ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సుని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం ధ్వంసమైంది. ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పెళ్లి బస్సు శ్రీకాకుళం నుంచి విజయవాడ వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ శామీర్పేట వద్ద ఓఆర్ఆర్పై ఎకో స్పోర్ట్స్ కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. శామీర్పేట నుంచి కేసరికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ బయటకు రాలేక చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. కడప నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. నగరంలో ఎటు చూసినా పొగమంచే కనిపిస్తోంది. దీంతో వాహనాలు దగ్గరకు వచ్చేంత వరకు కనిపించడం లేదు. వాహనదారులు లైట్ల సాయంతో వెళ్లాల్సి వస్తోంది. కడప శివారు ప్రాంతంలో అసలు ఇల్లు కూడా కనిపించినంత స్థాయిలో పొగమంచు కమ్మేసింది. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న కౌసల్య బోధనా పద్ధతి భేషని మంత్రి లోకేష్ కొనియాడారు. విద్యార్థుల్లో ఒకరిగా మారి ఆటపాటలతో అలరిస్తూ సామెతలు సూక్తులతో పాఠాలు బోధిస్తున్న కౌసల్య టీచర్కు అభినందనలు తెలిపారు. ఇంగ్లీష్ మేడ్ ఈజీ, లెట్స్ మేడ్ విత్ టెక్నిక్స్ అనే విధానంలో విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథ్స్ సులువుగా నేర్పించడం ప్రశంసనీయమన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న ఎడ్యుటైన్మెంట్ కంటెంట్ చాలా బాగుంది మేడం అంటూ ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు. సొంతిల్లు కావాలంటూ గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి దరఖాస్తులు వెలువెత్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకానికి 3,47,000 దరఖాస్తులు అందాయి. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి నిధులు, స్థలం లేని వారికి 3 సెంట్లు ఇచ్చి ఆర్థిక సాయం చేసేలా 2 విధాలుగా ప్రభుత్వం పథకాన్ని అమలు చేయనుంది. మీరు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నారా? సొంతిల్లు లేదా? అయితే దరఖాస్తు చేసుకునేందుకు మరో 6 రోజులే గడువుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇందుకు అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను తీసుకొచ్చి ఎంపిక చేపట్టాయి. ఈ నెల 30తో గడువు ముగియనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో 3.47 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేయగా కేవలం ఇళ్ల నిర్మాణాల మంజూరు కోసమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను యూడీఏలుగా మారుస్తున్నాయనే ఆలోచనతో కేంద్రం వీటిల్లో అనుమతిని నిలిపివేసింది. దీంతో యూడీఏల్లో కూడా గ్రామీణ పథకాన్ని అమలు చేస్తున్నారు. వీటి పరిధిలోనూ అర్హుల ఎంపికను చేపడుతున్నారు. పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం 2 విధాలుగా చేపడుతోంది. సొంత స్థలం ఉండి అక్కడే నిర్మాణం చేపడతామనే వారికి ఇంటిని మంజూరు చేయనుంది. స్థలం లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లను కేటాయించి అక్కడ నిర్మాణం చేపట్టేందుకు ఇల్లును మంజూరు చేస్తుంది. సొంత స్థలమున్నా, స్థలం లేనివారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపిక పగడ్బందీగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం ఆవాస్ ప్లస్ అనే ప్రత్యేక యాప్ను తీసుకొచ్చింది. రాష్ట్రంలో అర్హులను గుర్తించే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గృహ నిర్మాణ శాఖ ఏఈలకు ప్రభుత్వం అప్పగించింది. వీరు ఇంటింటికి వెళ్లి అర్హుల్ని గుర్తించాలి. దరఖాస్తుదారు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు, లొకేషన్ ఫోటోలు యాప్లో అప్లోడ్ చేస్తారు.
కొత్తగా ఎక్కడ ఇంటి నిర్మాణం చేపడతారో ఆ స్థలాన్ని ఫోటో తీస్తారు. దరఖాస్తుదారు ఫోటోను యాప్లో అప్లోడ్ చేస్తారు. ముఖ గుర్తింపును యాప్ క్యాప్చర్ చేసిన వెంటనే ఆధార్ కార్డు ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. జాబ్ కార్డు వివరాలు తీసుకుంటారు. దరఖాస్తుదారుల్లో మొదట అత్యంత పేదలకే ఇల్లు మంజూరయ్యేలా యాప్ను కేంద్రం డిజైన్ చేసింది. యాప్లో నమోదైన వివరాల ఆధారంగా అర్హుల జాబితా సిద్ధం కానుంది. ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యమిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా నమోదు చేసిన వారి వివరాలను కేంద్రానికి నివేదించనుంది. అక్కడ మరోసారి తనిఖీ చేయనున్నారు. తుది జాబితాకు అనుగుణంగా ఇల్లు మంజూరుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో అల్లూరి సీతారామరాజు జిల్లా తొలి స్థానంలో ఉంది. అత్యల్పంగా విశాఖ జిల్లా నుంచి దరఖాస్తులొచ్చాయి. అన్నార్తుల ఆకలి తీర్చుతూ అన్నదానంలో ప్రత్యేకత చాటుకుంటోంది పల్నాడు జిల్లా వినుకొండలోని కాశీనాయన ఆశ్రమం. నా అన్నవారు లేక గుప్పెడు మెతుకులు దొరక్క ఆకలితో అలమటించే అభాగ్యులను, బిడ్డల ఆదరణకు నోచుకొని వృద్ధులను, పూట గడవని అనాథలను అక్కున చేర్చుకుంటోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆకలితో వచ్చే వందలాది మందికి కడుపు నింపుతోంది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అంటారు. ఇదే స్ఫూర్తితో నిత్యం వందలాది మంది అభాగ్యులు, నిరుపేదలు, వృద్ధుల ఆకలి తీరుస్తోంది పల్నాడు జిల్లా వినుకొండలోని కాశీనాయన ఆశ్రమం. పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్లో ఉన్న కాశీనాయన ఆశ్రమం అన్నార్తుల పాలిట అక్షయ పాత్రగా గుర్తింపు తెచ్చుకుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడుతూ అనేక మంది ఆకలి తీరుస్తోంది. రోజుకో రకం అల్పాహారం, వివిధ రకాల కూరలు, వంటకాలతో ఆశ్రమ నిర్వాహకులు నిత్యం అన్నదానం నిర్వహిస్తున్నారు. ఆకలితో కాశీనాయన ఆశ్రమానికి వచ్చిన వారికి ఏ సమయంలోనైనా ఆహారం అందుబాటులో ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారి ఆకలి తీర్చడం కోసం నిర్వాహకులు ఆహారం సిద్ధంగా ఉంచుతారు. 8 ఏళ్లుగా అన్నదానం ఒక యజ్ఞంలా చేస్తున్నారు. వినుకొండకు చెందిన కాంతారావు అనే వ్యక్తి కాశీనాయనపై ఉన్న భక్తితో ఎంతో విలువైన 1.5 ఎకరం భూమిని 2017 ఏప్రిల్లో ఆశ్రమానికి ఉచితంగా అప్పగించారు. నిత్యాన్న దానానికి అవసరమైన పప్పులు, ఉప్పు, బియ్యం, కూరగాయలు ఇలా అన్ని రకాల వంట సరుకులు ఇస్తున్నారు. దీనికి తోడు దాతల సహకారం, పరిసర ప్రాంతాల నుంచి సేకరించిన నిత్యావసర సరుకులతో 2018 నుంచి 3 పూటల పేదల ఆకలి తీరుస్తున్నారు. పప్పు, వంకాయ, దొండకాయ, బెండకాయ మొత్తం 4 కూరలకు చేస్తున్నారు. చికాయ కూడా వేస్తున్నారు, లడ్లు వేస్తున్నారు, పూరి పెడుతున్నారు. ఆశీర్వదిస్తున్నామని బ్రహ్మాండం చూస్తున్నారు. ముసలి చూసినట్టు ఎప్పుడు చూడకపోయినా ఆశీర్వదం బతికెత్తుంది. ముందు నేను ఆశీర్వాదం లేకపోతే కొడుకుని పారేసే వాళ్ళు అంటారు. చాలా మంది బతికిచ్చారు కాశీనాయన. కాశీనాయన ఆశ్రమం స్థాపించిన నాటి నుంచి రోజుకు సగటున 500 మంది చొప్పున ఇప్పటి వరకు సుమారు 15 లక్షల మంది ఆకలి తీర్చారు నిర్వాహకులు. కరోనా సమయంలో లాక్డౌన్ ప్రకటించి ఆంక్షలు విధించినప్పటికీ నిత్యాన్నదాన యజ్ఞాన్ని ఆశ్రమ నిర్వాహకులు కొనసాగించారు. ఆ కష్టకాలంలో వేలాది మంది ఆకలి తీర్చి ఆదుకున్నారు. కాశీనాయన ఆశ్రమంలో ఎంతో మంది స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు సేవాభావంతో కాశీనాయన మీద ఉన్న భక్తితో ఇక్కడ తమ వంతుగా అన్నదానం కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా వంట చేయడం, కూరగాయలు కోయడం, వడ్డించడం వరకు ఉచితంగా చేస్తున్నారు. ఆశ్రమానికి వచ్చిన వారిని ఇంటికి వచ్చిన అతిథులుగా భావిస్తామని, అందుకే ఆహారం విషయంలో రాజీ పడబోమని ఆశ్రమ సేవకులు చెబుతున్నారు. ఎప్పుడు వచ్చినా లేదనకుండా 24 గంటలు. బయట ఆశ్రమాలకు మన ఆశ్రమానికి తేడా ఏంటంటే బయట ఆశ్రమాల్లో పలానా టైం ప్రకారం ఉంటుంది. ఆ టైం దాటిపోతే లేదని చెప్పేస్తారు. మన కాశీనాయన ఆశ్రమం మాత్రం ఎప్పుడు వచ్చినా 24 గంటలు. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చినా కూర్చోబెట్టి వండబెట్టి పంపించడం మన కాశీనాయన నేర్పించింది. ఈ కాశీనాయన ఆశ్రమంలో కూడా వచ్చే వాళ్ళను, భక్తులను నాయనగారు వాళ్ళని చుట్టాల్లా భావించి, అతిథుల్లా భావించి, వాళ్ళకి మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎట్లా పెడతామో వాళ్ళు తినంది పెట్టకుండా వాళ్ళు తినేది పెడుతున్నట్టుగా రకరకాలు పెట్టమని చెప్పారు. ఆ టిఫిన్లు కూడా ఉదయం రకరకాలు, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఉగ్గాని బజ్జీ, పప్పు పొంగలి వడ, అట్నే భోజనాలు కూడా చాలా రకాలుగా స్వీటు, హాటు, మజ్జిగ, పెరుగన్నం అన్నీ పెడతారు. గత 8 సంవత్సరాల నుంచి వినుకొండ కాశీనాయన ఆశ్రమంలో ఎవరు ఆకలితో వచ్చినా లేదనకుండా 24 గంటలు ఇక్కడ భోజన వసతి కల్పించడం జరుగుతున్నది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం అనేది లేదు. అన్ని రకాల కూరగాయలతోటి భోజనం పెట్టడం జరుగుతున్నది.
లేకపోతే వండైనా ఆ భక్తులకు వచ్చిన వాళ్ళకి పెట్టడం జరుగుతున్నది. ఇక్కడ మేము కాశీనారాయణ ఆశ్రమానికి గత 16 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే వినుకొండలో 8 సంవత్సరాల నుంచి ఆశ్రమం పెట్టి అప్పటి నుంచి కూడా మేము సేవా భాగ్యము మాకు అబ్బింది నాయన దయ వల్ల. మేము ఖాళీగా ఉన్న రోజు ఇంటికాడ పని ఉంటే పని చేసుకుంటాం, ఖాళీ ఉన్న రోజు ఇక్కడ వచ్చి సేవ చేసుకుంటాము. మాకు ఈ సేవ దొరకడం మాకు చాలా అదృష్టము, పూర్వజన సుకృతము. రీల్స్ మోజులో పడి 2 యువకులు పెన్నా నదిలో గల్లంతు కాగా ఒకరు ప్రాణాలతో బయటపడిన ఘటన కడప శివార్లో చోటు చేసుకుంది. నరేష్, రోహిత్, భానుప్రకాష్, అనిల్, అరుణ్ చిన్ననాటి స్నేహితులు. వీరందరూ వివిధ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. 5గురు కలిసి ఆదివారం సాయంత్రం రీల్స్ చేసేందుకు సరదాగా కడప శివార్లోని వాటర్ గండి వద్ద ఉన్న పెన్నా నది వద్దకు వెళ్లారు. రీల్స్ చేసేందుకు నరేష్, రోహిత్, అరుణ్ నీటిలోకి దిగగా ప్రమాదవశాత్తు నరేష్, రోహిత్ సుడిగుండంలో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు అరుణ్ వెళ్లారు. గట్టుపైన ఉన్న మరో 2 కేకలు వేయడంతో సమీపంలో ఉన్న అంజీ అనే వ్యక్తి వచ్చి అరుణ్ను కాపాడారు. గల్లంతైన నరేష్, రోహిత్ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఐబొమ్మ రవి తెలుగు రాష్ట్రాల్లో అతడు సంచలనం. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ సెట్టర్. కొత్త సినిమాల పైరసీలో కింగ్ మేకర్. 6 ఏళ్లలో కోట్లు కూడబెట్టాడు. దేశ విదేశాల్లో వందలాది మంది ఏజెంట్లను నియమించుకున్నాడు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టుతో పైరసీ సామ్రాజ్యం సృష్టించే ప్రయత్నం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులకే పట్టుకోండి చూద్దామంటూ సవాల్ విసిరాడు. 3 నెలల పాటు అతడి కదలికలపై నిఘా ఉంచిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. కస్టడీలోనూ పొంతనలేని సమాధానాలు చెబుతూ పోలీసులను రవి ముప్పు తిప్పులు పెడుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్న పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసు దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. 5 రోజుల కస్టడీలో భాగంగా 4వ రోజు ఆధారాలు ఎదురుగా ఉంచి అడిగినప్పుడు చాకచక్యంగా జవాబులిస్తూ నేరం చేయలేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. విదేశాల్లో సర్వర్లు యూకే, కరేబియన్ దీవుల్లో పనిచేస్తున్న సిబ్బంది గురించి అడిగినప్పుడు డేటా విదేశాల్లో ఉందని సమాధానం దాటవేశాడు. ఎంత పెద్ద నేరస్తుడైనా, సాంకేతికతపై ఎంతటి పట్టున్న మాయగాడైనా ఏదో ఒక ఆధారం వదిలేస్తాడు. ఐబొమ్మ కేసులోనూ సైబర్ క్రైమ్ పోలీసులు ఈమెయిల్ లింక్ ఆధారంగా నిందితుడి కదలికలను పసిగట్టారు. ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరిట డొమైన్లు కొనుగోలు చేసిన రవి ఎవరెవరితో మంతనాలు సాగిస్తున్నాడనే అంశాలను పోలీసులు విశ్లేషించారు. ఈమెయిల్ లింకుల ద్వారా పోలీసులు నగరంలో రవి మిత్రుడెవరనేది ఆరా తీసి అతడి ఫోన్ నంబర్ సేకరించారు. రవి ఎప్పుడొచ్చినా పోలీసులకు సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఫ్రాన్స్ నుంచి నగరానికి వచ్చిన మొదటి రోజే మిత్రుడికి సమాచారమిచ్చాడు. మావా హైదరాబాద్ వచ్చానంటూ కూకట్పల్లిలోని ఇంటికి ఆహ్వానించాడు. ఆ విషయం పోలీసులకు చేరటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అతడు తన సెల్ ఫోన్, హార్డ్ డిస్కుల్లో కీలక సమాచారం తొలగించాడు. అక్కడ లభించిన ఆధారాలతో కేసు లింకులు ఛేదించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తికి అధికారులు స్వాగతం పలికారు. శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ మేధోగురు దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు మంత్రోచ్చరణలతో ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. యుద్ధం ముగింపునకు అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై ఉక్రెయిన్ అసంతృప్తి వ్యక్తం చేయడంపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. రష్యాతో వివాదానికి ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ, అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కారణమని ఆరోపించారు. ఉక్రెయిన్, అమెరికాలో బలమైన నాయకత్వం లేకపోవడం వల్లే వివాదం ఏర్పడిందని ఆక్షేపించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం హింసాత్మకం, భయంకరమైందని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా, ఉక్రెయిన్లో బలమైన సరైన నాయకత్వాలు ఉంటే యుద్ధం ఎప్పటికీ జరిగేది కాదన్నారు. బైడెన్ పరిపాలన సమయంలో యుద్ధం ప్రారంభమై పరిస్థితులను మరింత దిగజార్చిందన్నారు. ఉక్రెయిన్కు బైడెన్ అన్ని ఉచితంగా ఇచ్చారని ఆరోపించారు. సైనిక సాయంగా $1 బిలియన్ అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం ముగించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు ఉక్రెయిన్ సర్కార్ కృతజ్ఞత చూపించడం లేదని ట్రంప్ మండిపడ్డారు. హవాయిలోని కిలోవేయా అగ్నిపర్వతం దాని బెలం నుంచి లావాను వెదజల్లుతున్న దృశ్యం ఔరా అనిపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు అగ్నిపర్వతం వద్దకు ప్రకృతి ప్రేమికులు, సందర్శకులు క్యూ కడుతున్నారు. ఎర్ర రంగులో ఉబికి వస్తున్న శిలాద్రవం సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులవుతున్నారు. ప్రపంచంలోని అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాలు ఒకటిన కిలోవేయా ఏడాది కాలంలో
డజను సార్లకు పైగా లావాను వెదజల్లింది. ఏకంగా గాల్లోకి 1/2 కిలోమీటర్ అంటే న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కన్నా ఎత్తు వరకు లావా ఎగసిపడినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.